గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు అనే విధంగా మనం చూసాం. ప్రతి పేపర్లో కూడా అంశం, మరి ఎందుకు గత ప్రభుత్వంలో నిజంగా తప్పిదాలు జరిగినాయా, ఏ శాఖలో చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా కూడా అవినీతి జరిగిందని చెప్పేసి దానిపైన కమిషన్స్ వేయడం, అదేవిధంగా ఏసీబీ విచారణలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే ప్రతి అంశంలో చూసినా కూడా ఇక్కడ కేసీఆర్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఏది చూసినా కేసీఆర్కి చెప్పే మేము చేశాము అనే విధంగా ఇప్పుడు విచారణలో అధికారులు కావచ్చు వాళ్ళంతా చెప్తున్నారు. మనం చూసాం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా కేసీఆర్కు నోటీసులు పంపించారు. అది రేపటితో ముగియనుంది. మరి ఇప్పటికే మరి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మరి రేపు విద్యుత్ శాఖకు సంబంధించి, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి కేసీఆర్ హాజరవుతారా లేక ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ఇక లిక్కర్ కేసులో మనం చూసాం, ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అంశం కూడా మనం చూసాం. దాంతోపాటు ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి కూడా ఇక్కడ కూడా అక్రమాలు జరిగాయంటూ తెలుస్తుంది. ఇందులో మరి ఒక మాజీ మంత్రి పాత్ర ఉంది, అతన్ని కూడా త్వరలో విచారించబోతున్నారు. ఆ తర్వాత ఇటు కేసీఆర్ పాత్ర కూడా ఉందనే విధంగా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గొర్రెల స్కామ్ ఏదైతుందో 700 కోట్ల స్కామ్ జరిగిందనేది ఇప్పటికే ఏసీబీ ఆరోపించింది. దీని ఆధారంగా ఈడీ కూడా ఫోకస్ పెట్టింది దీనిపైన. సో మొత్తానికి నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొన్ని కామెంట్స్ చేశారు. ఈడీ కొద్దిసేపటి క్రితమే కేసీఆర్కి నోటీసులు కూడా పంపించింది. ఇందులో కేసీఆర్ పాత్ర ఉంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మరి నిజంగా ఇందులో కూడా కేసీఆర్ పాత్ర ఉందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే ప్రతి అంశంలో కేసీఆర్ పేరు ఈరోజు ప్రధానంగా వస్తుంది. మరి నిజంగా ఆయనకు తెలిసే జరిగింది ఇదంతా. ఇలాంటి అంశాలని మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్లు నిజంగా పరిస్థితి ఉందా? కేసీఆర్కి అన్నీ తెలిసే ఇవన్నీ జరిగాయా? రాబోయే రోజుల్లో కేసీఆర్కి కష్టాలు తప్పవనుకోవచ్చా కేసుల నుంచి? గుడ్ మార్నింగ్ రాజేష్. పెద్దలకు అందరికి నమస్కారం. అంటే సహజంగానే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలు, ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రభుత్వాలు మారగానే ఏమైపోయిందంటే గత ప్రభుత్వ కాలం అంతా కూడా విధ్వంసకరం, వినాశకాలం, మేము ఇచ్చేదంతా భవిష్యత్తు అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఎక్కడ ప్రభుత్వాలు మారినా ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి స్టేట్మెంట్ గా కనబడతా ఉంది. అంటే మేము పరిపాలన చేస్తే, మేము సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రమే అవి సమర్థనీయమైనవి, మిగతా వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా అవినీతికరమైనవనో ఇంకొకటనో ప్రజా వ్యతిరేకమైనవనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. గత 10 ఏళ్లలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఏ సంక్షేమ పథకాలు కావాలనేటువంటి విషయం మీద ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అమల్లో ఎక్కడైనా లోపాలున్నా, ఇప్పుడు గొర్రెల స్కామ్ కి సంబంధించి ఉంది, గొర్రెలు తీసుకురాకుండానే లబ్ధిదారులకు ఇవ్వకుండానే డబ్బులు తిన్నారు, రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఆచరణలో జరిగినటువంటి వాటి మీద డెఫినెట్ గా ఏ విచారణ అయినా జరుపుకోవచ్చు. ఒకవేళ అందులో మనీ లాండరింగ్ జరిగినా, ఇంకొకటి జరిగినా దోషులను శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది, శిక్షించబడాలి కూడా. కాబట్టి డెఫినెట్ గా, కానీ ఇట్లా ఎట్లయిపోతుందంటే ఒక ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వాన్ని వెంటాడే పద్ధతి మనం గతంలో. జయప్రసాద్ గారు, మీరు విచారణ కొనసాగించవచ్చు అని మీరు అంటున్నారు. మీరు నిజంగా చెప్పండి, నిజంగా వాస్తవం ఇదంతా కక్షపూరితంగా జరుగుతుంది అనుకోవాలా? నిజంగా వాస్తవంగా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నా రాజేష్ గారు, డెఫినెట్ గా కక్షపూరితమే. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలన్నింటినీ తవ్వితోయడం అని, నువ్వు ఆచరణలో జరిగిన, ఎగ్జిక్యూషన్ లో జరిగినటువంటి అనేక విషయాలు, అట్లయితే మొత్తం 40 ఏళ్లలో జరిగినటువంటి అన్నిటి మీద ఎంక్వైరీలే. జన్మభూమి దగ్గర నుంచి వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా, జన్మభూమిలో కూడా ఎంత జరిగిందనేది తెలుస్తుంది, జలయజ్ఞంలో ఏం జరిగిందనేది తెలుస్తుంది. గతంలో ఒక ప్రభుత్వం అన్నాక ఆ ప్రభుత్వానికి ఉండేటువంటి పీరియారిటైజ్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి డిమాండ్స్ కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కొన్ని ప్రజలకు ప్రజాబాహుల్యంలో వాటికి గుర్తింపు రావచ్చు, కొన్ని అవి ప్రజాబాహుల్యంలో ఇవి సరైనవి కావనేటువంటి తీర్పు 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఆ విధానాల మీద ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి దాని మీద కమిషన్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల ఆకాంక్షల మీద, పరిపాలన మీద దృష్టి పెట్టే బదులు
ఎంక్వైరీల మీద కమిషన్ ప్రజలు ఏమని ఎంక్వైరీ కమిషన్లు ఏమని శిక్షలు వేయమని అధికారాలు ఇవ్వలేదు. సరైనటువంటి మెరుగైనటువంటి పాలన ఇవ్వండి, గత పాలన కంటే మెరుగైనటువంటి పాలన ఇవ్వండి అనేటువంటి విషయాల మీద స్పష్టంగా తీర్పిస్తే మీరు ఆ తీర్పును వక్రీకరించి ఇలా మొత్తం కమిషన్ మీద చేస్తా ఉన్నారు. అయినా మాకు న్యాయస్థానాల మీద కావచ్చు, స్వతంత్ర సంస్థల మీద కావచ్చు ఉండేటువంటి గౌరవభావంతో తప్పకుండా వాళ్ళు అడిగినటువంటి వాటికి వివరణలు ఇస్తాం. అందులో ఏ ముఖ్యమంత్రి గారు అందులో ఇన్వాల్వ్ అయి ఉండడు. దేవిప్రసాద్ గారు ఇప్పుడు నిన్న రఘునందన్ ఎంపీ మాట్లాడాడు కామెంట్ మనం చూసాం కదా, ఈ స్కామ్ సంబంధించి ఈడీ నోటీసులు పంపించారని వాస్తవేనా? అందులో మీరు ఏమంటారు, నమ్మొచ్చా? ఇప్పుడు నేను ఏమంటున్నా, రఘునందన్ రావు గారు ఈడీ ఆఫీస్ ఏమన్నా ఈడీ డైరెక్టరా లేకపోతే ఆయన ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు. ఈ భారతీయ జనతా పార్టీ ఏమైందంటే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు. స్వతంత్ర వ్యవస్థలు ఇచ్చేటువంటి నోటీసుల కంటే ముందే వీళ్ళు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లే చేసేది, అబాస్ పాలైతా ఉన్నారు. స్వతంత్ర వ్యవస్థలు చేసే పని స్వతంత్ర వ్యవస్థలు చేస్తాయి. మీరు చేసే పని మీరు చేయండి. మొన్న ప్రజలు మీకు దేశవ్యాప్తంగా కూడా 400 ఇస్తామంటే 240 ఇచ్చిండ్రు. వాటికి ఎందుకు మేము ఇంత తక్కువైపోయినాం, అయోగ్యలు ఎందుకు ఓడిపోయినాం, 18 మంది మంత్రులు ఎందుకు ఓడిపోయినాం, మాకు ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు దక్కింది, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో ఎందుకు మొట్టికాయలు వేస్తా ఉన్నది, వీటి అన్నిటి మీద సమీక్ష జరుపుకొని మీరు సరైనటువంటి రీతిలో ట్రాక్ లో ఉండేటువంటి రీతిలో ప్రజల కోసం పనిచేయండి. అంతే తప్ప మీరు రోజుకు ఒక లీకులు వదిలి, అంటే పత్రికలకు అవసరమైనటువంటి బ్యానర్ ఐటమ్స్ గురించి తాతాలాడేటువంటి పద్ధతి ఉంది. ఈడీ ఒకవేళ ఎవరికైనా నోటీసులు ఇస్తే బాటంగా ఈడీ ప్రకటిస్తుంది. తీసుకున్న వాళ్ళు ప్రకటించినా ప్రకటించకపోయినా ఈడీ అయితే ప్రకటిస్తుంది కదా రాజేష్. అదే రహస్యమైనటువంటి విషయం కాదు కదా. నిన్న ల్యాండరింగ్ సంబంధించి ఈడీ గారు ఆయన ఎండి గారు ప్రకటించారు, మాకు వివరాలు ఇవ్వాలని ఈడీ అడిగిందని. అందులో ఏముంటది, రహస్యం ఏముంటది? డెఫినెట్ గా. కాబట్టి ఈ బీజేపీ పార్టీ మొదలే మేము స్వతంత్ర వ్యవస్థలకు సంబంధించినటువంటి వాకాలు తవ్వుకొని, ఒకవేళ మేమంటే అవి స్వతంత్ర వ్యవస్థలు, మాకు సంబంధమే లేదు, మేము ముట్టుకో అని చెప్తారు కదా. మరి అటువంటి వాళ్ళు వాటిని ఎందుకు తామే స్వతంత్ర వ్యవస్థలాగా వ్యవహరించేటువంటి పరిస్థితి చేస్తారు? మేము ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నాం రాజేష్ గారు, ఒకవేళ ఈ స్కీములలో కావచ్చు, ప్రాజెక్టులలో కావచ్చు, ఎక్కడైనా మీరు విచారణలు వేస్తున్నారు, ఆ విచారణలో ఏం తెలుస్తుంది చూద్దాం. విచారణలో ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, ఎక్కడ నిర్ధారించబడినటువంటి అంశాలు కాదు. ఇట్లా చాలా జరుగుతాయి. లబ్ధిదారులకు సంబంధించినటువంటి విషయాల్లో అనేకం జరుగుతాయి. అంటే మీరు ఎంతమంది లబ్ధిదారులను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొర్రె పెంపకందారులను ఎవరైనా అమ్ముకుంటే వాళ్ళ మీదకి పోయి ఇప్పుడు ఈడీలు పోయి వాళ్ళను. నేను ఏమంటానంటే ఒకటి దేవిప్రసాద్ గారు, సరే ఒక కేసు అంటే అది వేరు, ప్రతి దాంట్లో అక్కడ అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి కనబడుతుంది. ఇప్పుడు మనం గతంలో ఏమన్నా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని అనుకున్న మనము ఈ రోజు ప్రతి దాంట్లో ఈ రకంగా చూస్తే ప్రజలు ఏమనుకుంటారు? అది అనుకోవాలనే కదా రాజేష్ గారు. వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో జరిగినదంతా విధ్వంసకరమని చెప్పే ప్రయత్నమే కదా. ఇప్పుడు దానిలో కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ స్కీములు ఉండొద్దు, కేసీఆర్ కు జరిగినటువంటి సంక్షేమం ఉండొద్దు, అభివృద్ధి. ఇది ఒక కంటిన్యూ గవర్నమెంట్. ఏ ప్రభుత్వాలు పరిపాలించినా గత ప్రభుత్వ తాలూకు సంబంధించినటువంటి మంచిని క్యారీ చేసే పద్ధతి చేయాలి, చెడును తీసేసేటువంటి పద్ధతి చేయాలి. ఓకే, ఒకవేళ ఉంటే అట్లా మీరు ఏదైనా చేయండి. కేసీఆర్ అంటే పాఠ్య పుస్తకాలలో అప్పుడు ప్రింట్ చేసేటప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆనాడున్న ముఖ్యమంత్రి పేరు, ఆనాడున్నటువంటి అధికారుల పేరు, ఇంకొక పేర్లు రాస్తారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మార్చంగానే ఆ పేర్లు ఎందుకున్నాయి, మొత్తం పుస్తకాలన్నీ తీసి పడేయండి అంటే ఇక మన అర్థం ఉన్నదా? కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా చేస్తా ఉన్నారంటే కేవలం గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ రాష్ట్రంలో కనపడకుండా చెయ్యాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నంలో, కుట్రలో భాగంగా జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఏంటి నిజమైన కేసీఆర్ ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పారు, ఈడీ ఏమన్నా ముందు మీకే చెప్తుందా ఏంటి అనే విధంగా కామెంట్ చేశారు. రఘునందన్ గారి కామెంట్లో వాస్తవం ఉందంటారా? కేసీఆర్కు ఈడీ నోటీసులు పంపించారు, రాబోయే రోజుల్లో ముందుంది ముసళ్ళ పండుగ అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఏం జరగబోతుంది ఏంటి? లక్ష్మీనారాయణ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. ఈడీ వివరణ అడగడమే, వివరణ అడిగిన విషయం దృష్టికి వస్తే ఆ విషయాన్ని ప్రస్తావించేటువంటి అధికారం కామన్ మ్యాన్కు ఉన్నది, పార్లమెంట్ సభ్యులకు ఉన్నది, రాజకీయాలకు అతీతంగా ఎవరికన్నా ఒకటి. రెండో విషయం ఏదైతే
ఆరోపణలు ఎదురైనప్పుడు ఆ, ఆరోపణలు అంటే ప్రజల ముందు ఎన్నికల్లో ప్రతిపక్షాలుగా అధికార పక్షం అప్పటి బీఆర్ఎస్ మీద ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది. అవినీతి విషయాల్లో లోతైన దర్యాప్తు జరుపుతాం, బాధ్యులైన వాళ్ళను ప్రాసిక్యూట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దేశ ప్రధాని సహా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సహా అందరు కూడా చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ఇవాళ ఉన్నటువంటి అధికార పక్షానికి ఉంది. మరి ఆ అధికార పక్షం ఏదైతే కమిషన్లు వేసినప్పుడు ఆ కమిషన్లకు సంబంధించి విచారణ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఆ దానిలో ఎక్కడైతే ఉద్దేశపరం అంటే ప్రమాణం చేసినప్పుడు ప్రజల ఏదైతే ప్రమాణాలు పాటిస్తామని చెప్పి చేస్తామో ఆ వాటిని ఉల్లంఘించి వ్యక్తిగత లాభం కోసం కానీ వారి ఆలోచన చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సమీక్షించాల్సినటువంటి అవసరం. ఆ రకంగా ఇవాళ సమీక్ష జరుగుతున్నది. కాళేశ్వరానికి సంబంధించి కానీ, యాదాద్రి కానీ, గొర్రెల స్కామ్ కానీ, రేపు ధరణికి సంబంధించినటువంటిది కానీ, లేకపోతే మైనింగ్ కు సంబంధించినటువంటి కానీ, భూముల అలాట్మెంట్ కు సంబంధించినటువంటిది కానీ, మరి ఇవి వివాదాస్పదమైనటువంటి ప్రభుత్వ భూములను మరి ఏ రకంగా కోల్పోయినటువంటి పరిస్థితుల విషయాల్లో కానీ, దేవాలయాల అంటే ఒకటి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇది కాదు కదా, ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు ప్రజల్లో ఎందుకు ఇచ్చారు, మెరుగైన పాలన అందిస్తారు, గతంలో కేసీఆర్ అందించలేకపోయారు కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినప్పుడు సో ప్రజలు కావాల్సింది చేయాలి తప్ప ఇప్పుడు అది పక్కకు పెట్టి ఇవి ఇంపార్టెంట్ అంటారా మీరు? నేను ఒకటి అంటే ప్రజల సొమ్ము సద్వినియోగం చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ బాధ్యతను తుంగలో దొక్కి స్వార్థంగా వ్యవహరించి అవినీతికి పాల్పడితే దాని విషయంలో విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి. ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు ఇండ్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు చేసినటువంటి అవినీతిని బయట పెడతా అన్నాడు. అవినీతిని బయట పెట్టకుండా కాంగ్రెస్ వాళ్ళను తన పార్టీ లోపలికి చేర్చుకున్నాడు. అంటే దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అవినీతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పాల్పడినటువంటి వాళ్ళ విషయంలో లోతైన విచారణ తర్వాత ఖచ్చితంగా ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అనేక మంది ఇవాళ అవినీతి ఆరోపణలతోని లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా నీతివంతులైతే బయటకు వస్తారు, అవినీతి పరులు అయితే లోపలికి పోతారు. ఇది సహజమైనటువంటి పరిణామం. దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. ఆ విచారణలో ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని లీగల్ గా ఫేస్ చేయాలి. మీరు కూడా నమ్ముతున్నారా గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని? ఇప్పుడు సామాన్యుడికి కూడా తెలుసు, సామాన్యుడు కూడా బాధితుడే. అవినీతి జరగనటువంటి రంగం లేనటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఏ అంశం తీసుకున్నా అవినీతికి ఆలవాలం అయిపోయింది. అవినీతి ప్రభుత్వం మార్పు విషయంలో ప్రజలు ముక్కుమంట వచ్చినటువంటి అవినీతే ప్రధాన కారణమైందనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలా. ఆ రకంగా జరిగింది. ఇళ్ళ పంపిణీ విషయాల్లో కావచ్చు, గొర్రెల పంపిణీ విషయాల్లో కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మరి ఏ రకంగా ఆర్టీఐ కోసం అడిగితే హత్యలు చేసినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే న్యాయవాద దంపతులు హత్యకు గురైనటువంటి పరిస్థితులు కావచ్చు. ఏ అంశం తీసుకున్నా కూడా ఆ ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రజల సొమ్మును సద్వినియోగం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ఆర్జన కోసం ఒకవేళ రూటు మార్చితే దాన్ని తప్పనిసరిగా దాన్ని విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళను పోవాల్సినటువంటి దగ్గరికి పంపాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వంది. ప్రజలు కోరుకునేటువంటి అంశం అది.
రైట్, ఒకసారి దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ గారు, ఏంటి ప్రతి పనుల్లో ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ పాత్ర ఉంది, కేసీఆర్ తెలిసే జరిగింది అనుకుంటున్నారా మీరు కూడా? ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మీరు వేసిన కమిషన్లో చూస్తున్నా 1 కాదు 2 కాదు దాదాపు 4-5 ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ధరణి ఉంది, మరొకటి అంటుండే, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందా? కేసీఆర్ జైలుకి వెళ్ళక తప్పదంటారా? ఒకటి జైలు బదులు కూడా కామెంట్ చేయను, కానీ ఖచ్చితంగా రకరకాల అంశాలు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో నిజాలు ఏంటో నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి సిస్టమ్ లో ఓవరాల్ కస్టోడియన్ ఎవరు అనేది ఆయన మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి. సిస్టమ్ మొత్తానికి అది అధికారులకు కానీ వాళ్ళు చేసే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ కానీ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎంటైర్ బడ్జెట్ కి కస్టోడియన్ ఆయన, మన వెల్ఫేర్ కూడా కస్టోడియన్. కాబట్టి ఇదంతా తెలియదు. ఎవడ గొట్టంగాడు మధ్య ఇంటర్వ్యూలో అన్నాడు, ఆ కాగితం వాడు తెలుసా మీకంటే ఎవడ గొట్టంగాడు 100 వాడు కూడా అన్నాడు. అది నడవదు కదా. ఓవరాల్ కస్టోడియన్ నువ్వేనా, అది మంచి అయినా చెడైనా నువ్వేనా. మీకు జ్ఞాపకుంటే కేఎల్ మిశ్రా, లాల్ బహదూర్ శాస్త్రి, అంత పెద్ద రైల్వే వ్యవస్థలో వాళ్ళకి ఏం సంబంధం ఉందని ఒక చిన్న యాక్సిడెంట్ అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రాజీనామా చేశారు గతంలో. ఆ ప్రమాణాలు ఇప్పుడు పాలిటిక్స్ లో లేవు, అది వేరే అంశం. కానీ సో ఓవరాల్ గా వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయా శాఖలకు మంత్రులు ఉంటారు, ఓవరాల్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి ఉంటాడు. కాబట్టి ఇది నాకు తెలియకుండా జరిగిందనో లేదా నేను చెప్తే వాడు చేయలేదనో వాడు చేసిన వీళ్ళు ఎదురు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రకరకాల అభియోగాలు. గతంలో మనం బీజేపీ యొక్క ఫేట్ చూసాం కర్ణాటకలో. 40% కరప్షన్ ఎవరు కాంట్రాక్ట్ ఆత్మహత్య చేసుకుని 40% ఇస్తే పనులు కావట్లేదు అంటే మొత్తం గవర్నమెంట్ గా 40% అడ్డుకుంది. వాడు అవినీతి రహిత మా పరిపాలన అనేది గాలి పోయాడు, ఓటమి పాలయ్యాడు. అదే పద్ధతిలో ఇక్కడ సీఎంఏ చెప్పుకున్నాడు, మాజీ సీఎం ఏమన్నాడు, మా వాళ్ళు దళిత బంధు కూడా వదిలిపెడతలేదు, అసలు 30% తీసుకున్నాడు. ఆయన కామెంట్ అంటే అన్ని స్కీములో డబ్బు తీసుకుంటారు, ఆయన చిట్టా ఉందన్నాడు. సో అది ఏమైందంటే ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది ఆ కరప్షన్. ఇన్స్టిట్యూషనల్ అయిన సందర్భంలో విపక్షాలుగా అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజలు అధికారం ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు మీరే అన్నట్టుగా డిఫరెంట్ పరిపాలన ఉండాలన్నది. పరిపాలన అనేది యథావిధిగా కొనసాగుతుందండి. ఈ ఇష్యూస్ అనేది ఫ్యూ నెంబర్స్. ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లో 1000-1500 దేవి తెలుసు, అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చాడు కదా. కానీ ఒక విషయం దిలీప్ గారు, ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అంటే మీరు రాగానే వారిపైన విచారణ, వారు రాగానే ఇప్పుడు సరే ఇది అనుకుంటే నిన్న చూసాం ఏంది ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలాగా రాగానే గత ప్రభుత్వం ఏం చేసిందో ఇది చేయాలంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. మీరు సీనియర్ నాయకులు, మీరు చూసి ఉంటారు. గతంలో పాలన మారిన అధికారులు పార్టీ అధికారం మారినప్పుడు సో మొత్తం ప్రజలకు ఏం కావాలో అది చేసేవాళ్ళు. ఇప్పుడు అది పక్కకు పెట్టి మొత్తం ప్రతి ఒక్కరు దీనిపైనే పెట్టారు. గతంలో ఉన్న వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటా అంటే అడ్మినిస్ట్రేషన్ ఆగదు, ఇది పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంటది. ఇందులో కరప్షన్ ఉన్న చోట కొన్ని విజిలెన్స్ ఏజెన్సీ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, మనం దానికి యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే రకరకాల కంప్లైంట్స్ మనమే చెప్పాం కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు యథేచ్ఛగా తెలంగాణ లూటీ చేసుకున్నారు. మీరు మాట అన్నారు కదా, మనం ఈసారికి బంగారుపల్లెల్లో తెలంగాణ చెప్తే ఈ హేరాఫేరీ ఏంటని. ఇది జరిగింది. మరి 10 years లో జరగకుండా కంట్రోల్ చేసి పారదర్శకంగా ఉండి కాస్త జవాబుదారీగా పరిపాలన చేస్తుంటే ఈ ఆస్కారం ఏర్పడేది కాదు. లక్షాది ఒక్క శివబాలకృష్ణ పట్టుకుంటే 1500 కోట్లు దొరుకుతాయండి. ఒక్కడిని పట్టుకుంటే. మీరు ఒక చిన్న స్కీమ్, అది గొర్రెల స్కీమ్ అన్నది ఎన్నో రకాల బెనిఫిషియరీ స్కీమ్స్ లో చిన్న స్కీమ్, అందులో 700 కోట్లు స్కామ్ అవుతాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ముట్టుకున్నా కూడా మనం తేనె చుట్టూ ధరించినట్టే ఉంది. సో దాంట్లోంచి వచ్చేటువంటి పాండోరాస్ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఉంది. కాబట్టి దాన్ని మీరు ఓవర్లు కూడా చేయలేదు కదా. మీరు డే టు డే అడ్మినిస్ట్రేషన్ మానేసి అదే పనిగా ఈ పని మీదనే పడ్డారంటే తప్పు. వ్యవస్థ లోపల ఏ సంస్థ చేసే పని ఆ సంస్థ చేసి ఉంటుంది. మనం ఎందుకు దాని గురించి చర్చిస్తామంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు సెన్సేషనలైజ్ అవుతుంది. అది మీడియా కావాల్సిన అంశాలు అవే కాబట్టి సెన్సేషనలైజ్ అవుతుంది. అదర్వైజ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఒక మ్యాసివ్ స్ట్రక్చర్. అది యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. స్కీములు కానీ లేకపోతే పరిపాలన కానీ సమ్మించి ఈ పక్కకు పెట్టేసి ఈ వీళ్ళబట్టి కేసీఆర్ ఎప్పుడు జైలు పంపుదాం అన్నది మా ధ్యేయం కాదు. అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నిజమా కాదా నేను అదే అంటున్నా. ఇవన్నీ చూస్తూ ఉంటే దిలీప్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటారు. సో అల్టిమేట్ గా అటు ఇటు తిరిగి ఎట్టిపోతుంది, ఇటు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఏ శాఖకి వెళ్ళినా కూడా లాస్ట్ ముఖ్యమంత్రి చేశారా దీని అదే అంటే లాస్ట్ వరకు వెళ్తే ఇది చివరి వరకు వెళ్తే ముఖ్యమంత్రి చుట్టే ఉచ్చు బిగించే అవకాశం కనబడుతుందా ఈ పరిస్థితి చూస్తే? ఇప్పుడు ఒకటంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు,
పొద్దున్న నాకు ఇవ్వడం తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తాడు. అది నేను చదువుకుంటానని వాడు ఎట్లా తెచ్చిండు, మీ ఇంట్లో దూరి తెచ్చిండా, నీ ఫోన్ ట్యాబ్ తెచ్చిండా, నాకెందుకు భయ్, నాకు కావాల్సిన ఇంటెలిజెన్స్ రిపోర్టు, అది వాడి బాధ వాడి హెడేక్ అన్నాడు. కొన్ని సందర్భాల్లో రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కూడా అధికారులు మంత్రులను ప్లీజ్ చేయడానికి, ముఖ్యమంత్రిని ప్లీజ్ చేయడానికి కాస్త ఎక్సెస్ బిహేవ్ చేస్తారు. ఆ ఎక్సెస్ బిహేవియర్ దగ్గర హెరాస్మెంట్ ఉంటుంది, రకరకాల అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటాయి. అవి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లాంటి మనం డెమోక్రసీ టాలరేట్ చేయదు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఫిక్స్ అవుతారు. ఒకవేళ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ సీఎంఏ ఇవ్వడు, మాజీ సీఎం, మీరు టెలిగ్రామ్ ఎట్లా ఫిక్స్ చేస్తారని నేను అంటాడు, ఆయన చెప్పిన చేసిన ఉండదు. ఎందుకంటే మీరు వితౌట్ రైటింగ్ మీరు అఫీషియల్ గా ఫోన్ ట్యాపింగ్ చేయలేరు. అది కనుక మీరు కోర్టులో పోతే నోటి మాట చెప్పినోడిది చెల్లదు, అప్పుడు ముఖ్యమంత్రి అందులో తప్పించుకోవచ్చు. కానీ ఎక్కడైనా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీరు లోపాయకార ఒప్పందాలు జరిగాయి, ఏ ఇన్వాల్వ్మెంట్ సపోజ్ పవర్స్ దాని మీద కూడా అట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. జడ్జే కామెంట్ చేస్తారు, రిటైర్డ్ జడ్జి గారు. సో అందులో కనుక అసలు 10 రూపాయలకు కావాల్సిన కరెంట్ మీరు 20 రూపాయలకు కొన్నారని ఎస్టాబ్లిష్ అయింది అనుకుందాం. మరి ఎవరైతే దాంట్లో ఖచ్చితంగా మనం ఫ్రేమ్ చేసి వాళ్ళని పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిందే కదా. సో ఇట్లాంటివన్నీ ఒక్కోటి బయటపడటం మనం సంచలనాలుగా మనం చూడడం అనేది జరుగుతుంది. దానికి డెఫినెట్గా పర్యవసానం ఉంటుంది. అవసరమే ఉంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దేవి ప్రసాద్ అంటున్నాడు, నీకు తెలిసండి నిజాలు, దానికి మీరు సిద్ధంగా ఉన్నామంటే మరి ఎంక్వైరీలో జరగాలి కదా. ఇదే పనిగా అదే పని పెట్టుకొని వేరే అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెడితే అది వేరే విషయం. అది రెగ్యులర్ జరుగుతుంటది. ఇవన్నీ కూడా సెన్సేషన్ అయినటువంటి కరప్షన్ ఛార్జెస్ కాబట్టి వీటిలో ఉన్న మనమే అన్నిసార్లు అన్నాం కాబట్టి నిజమా కాదా తెలవాల్సినటువంటి ఒక హక్కు ప్రజలకు ఉంది. రైట్. రామ్మోహన్ రావు గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న ప్రతి ఆఫీసర్లు ఒకే మాట ఏంటంటే సార్ చెప్తే చేశాం, ప్రతి అధికారి అదే చెప్తున్నారు, సార్ కేసీఆర్ చెప్తే చేశాం అనేది. సో ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ అన్నట్లు వీళ్ళు పాలన పైన దృష్టి పెట్టకుండా కేవలం గత ప్రభుత్వంలో కేసీఆర్ అనేది కనబడకుండా చేసే విధంగా, కేసీఆర్ పనులు కనుమరుగు చేసే విధంగా ఈ రకంగానే చేస్తున్నారు అని అంటున్నారు. అందులో వాస్తవం ఉందంటారా? దేవిప్రసాద్ గారి కామెంట్స్లో కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో కూడా ప్రతి విచారంలో ప్రతి అధికారి అదే చెప్తున్నారు, సార్ చెప్తేనే మేము చేసాము. రాజేష్ గారు, మీకు, లక్ష్మణ్ గారికి, దిలీప్ గారికి, దేవిప్రసాద్ గారికి, అట్లాగే మన 60 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. బొమ్మరెడ్డి సినిమాలో సిద్ధార్థ లాస్ట్ కంటాం తండ్రి ప్రకాష్ రావు, అంతా మీరేం చేశారని అన్న అంటారు. అదే జరుగుతుంది. వాళ్ళ అధికారులు అందరూ కూడా అంతా మీరేం చేశారు అంటున్నారు. దానికి అనుగుణంగానే నేను మా గజ్వేల్ ఎమ్మెల్యేగా 3వ సారి గెలిచింది. రాజకీయంగా మన అల్లుగురికి కూడా రాజకీయంగా కానీ అధికారులు కూడా దిలీప్ గారికి దేవిప్రసాద్ గారికి, కేసీఆర్ గారి వ్యవహారం తెలుసు కనుక ఆ గజ్వేల్ నుంచి మొదలు పెడతాను. నేను గజ్వేల్లో బొమ్మరెడ్డి తండ్రి కావద్దు కారాదు కేసీఆర్ గారికి ఒక వ్యాసం రాసినాను. అంటే మా అన్ని కూలగొట్టుకుంటూ కొత్త నిర్మించుకుంటూ పోయినా, అంటే ఆల్మోస్ట్ కాలేజీ, బస్ స్టాండ్లు, ఇప్పుడు బస్ స్టాండ్ లేదు మాకు, అట్లా అన్ని కూలగొట్టుకుంటూ మీరు మనం చేసుకుంటూ పోయారు. బొమ్మరెడ్డి తండ్రి కాకపోతే మీరు మాకేం కావాలో మాకు తెలుసు, రాజకీయంగా మీకు తెలియదు అని మేము పెట్టిన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన అచ్చంగా మొత్తం అంతా తానే అన్ని తానైతే కేసీఆర్ గారు తప్పదు, జగన్మోహన్ రెడ్డి తప్పదు, మోడీ గారు కూడా తప్పదు. మొన్న చరిత్ర నిర్మాతలు ప్రజలే అన్నందుకు అనడానికి మంచి సాక్ష్యం ఏంటంటే 23లో మొదలైంది మార్పు కేసీఆర్ గారితో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి, అట్లాగే మోడీ గారు ఓడిపోలే కానీ సీటు తక్కువైంది. అందుకనే ఎక్కడ అహంకారం ఉన్నా, అవినీతి లేకపోవచ్చు, మోడీ గారి దగ్గర అవినీతి లేకపోవచ్చు, అహంకారం ఉన్నా నేనే అన్ని అని అనుకుంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. మొదటి కొట్టుకుంటే అది జరిగింది వాళ్ళ. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే నేను చెప్పాను కదా, బొమ్మరెడ్డి తండ్రిలాగా అన్ని తానే వ్యవహరించాడు. కాకపోతే దేవిప్రసాద్ రావు గారు అన్నట్టు అన్ని తానైనా కూడా కొన్ని విషయాల్లో ఆయన అవినీతి పాల్పడకపోవచ్చు. ఉదాహరణకు ఎవరైనా పంపిణీ అవినీతి ఉందనుకోండి, చూడాల్సిన బాధ్యత పెద్దగా ఉంటారు, రాష్ట్ర పెద్దగా ఆయనదే. కాబట్టి అధికారులు కింది అధికారులు చూడాలి. కానీ ఏమైంది, స్పష్టంగా ఆయన దళిత బంధు విషయంలో, దిలీప్ గారు చెప్పారు, దళిత బంధు విషయంలో 3 లక్షలు మామూలు ధృవాన్ని తీసుకుంటున్నారని చెప్పి అన్నారు కదా. ఇది అవినీతి జరిగింది. కానీ ఏ స్థాయిలో జరిగింది, అన్ని తనకు తెలిసి జరిగినాయి, తెలియక జరిగినాయి అనేది ఒక పెద్ద 2 కుంభకోణాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారి దృష్టికి రాకుండా జరగవు. ఒకటేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, అందులో ఇంజనీరింగ్ పొరపాటు చేసిందా, డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి, ఇక్కడ అది పెద్దది. ఇప్పుడు 1 కాదు 2 కాదు కదా రామ్మోహన్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నుంచి చూస్తే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, గొర్రెల స్కామ్, అదే లిక్కర్ స్కామ్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే లిక్కర్ స్కామ్ లో కూడా కేసీఆర్ పాత్ర ఉందనేది. అందుకే ఒకటేమో ఫోన్ ట్యాపింగ్, రెండోది మన కాళేశ్వరం, మొదలైన కాళేశ్వరం అనుకోండి, మూడోది మీరు అన్న లిక్కర్ స్కామ్. ఇవన్నీ కూడా ఓటేలు కూడా ఉచ్చు బిగిస్తుంది. కొనుగోలు ఒప్పందం అందుకని మిగతా వాటిల్లో డైరెక్ట్ కేసీఆర్ ప్రమేయం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మా దగ్గర గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద స్కామ్ గురించి బయట రావాలి. ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే దాంట్లోనట
చాలా గందరగోళం జరిగిందని ఆరోపిస్తున్నాం. నిజంగా లిస్ట్ కూడా తీశారు, ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్ని పైసలు వచ్చినాయి, ముఖ్యంగా తన సొంత కాన్స్టిట్యున్సీ కనుక ఇంతమందికి చేరలేదు, ఇవన్నీ దొంగ పేర్లు పెట్టుకొని తీసుకున్నారని కూడా జరిగింది. ఇదేమైతే ఇట్లాంటివి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కొక్కరిని చూసి తను ఇవ్వలేదు కదా. ఏమంటారు, అన్ని అవినీతుల్లో డైరెక్ట్ గా సీఎం పాత్ర లేకపోవచ్చు, కానీ మొత్తం మీద ఉచ్చుకు తీసే క్రమంలో ఈ 4-4 పెద్ద కేసులు, కాళేశ్వరం కానీ, బోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ కానీ, వీటి చుట్టూ తిరుగుతుంది అధికారులలో చూపెడుతున్నారు. ఉదాహరణకు నిన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏమన్నారు, కేసీఆర్ గారు నోటీస్ రామ్మోహన్ రావు, నేను ఏమడుగుతున్నాను, ఇప్పటి వరకు ఎంతసేపు దాంట్లో స్కామ్ తీసి అన్నారు, అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఇంకా రాజకీయ నాయకుల ప్రమేయం రాలేదు, ఎవరికి నోటీసులు పంపించింది లేదు, ఏంది ఇది సీరియస్ గా జరుగుతుందా, ఇది కొద్ది వరకు వెళ్ళి ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు ఇలందరావు గారు ఇంతకుముందు అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు అదే తప్పు చేశారు, ఏదో కవిత అరెస్ట్ అయిపోతుంది అన్నారు, దానివల్ల అసెంబ్లీ ఎన్నికలు దెబ్బతింది. అంటే వ్యవస్థల కంటే ముందే స్పందించడం వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు కూడా రఘునందన్ రావు గారు ఎందుకు ఏమన్నారు, వాళ్ళు వివరాలు అడిగేది కనుక, అంటే ఇప్పుడు ఏమైందంటే అదిగో పులి అంటే ఇదిగో టోకా అన్నట్టు అయిపోయింది. వివరాలు అడిగిన వాటిసమే దానికి మొత్తం అయిపోతుంది, రేపటికల్లా అయిపోతుంది అనేది కరెక్ట్ కాదంటున్నాను. అందుకని ఈ మొత్తం వ్యవస్థలో కక్ష సాధింపు కాదు, కానీ ప్రజాధనం దుర్వినియోగం అయిన చోట లక్ష్మణ్ గారు అన్నారు కరెక్ట్. ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే, ప్రజాధనాన్ని వెనక్కి రాబట్టాల్సిందే అంటున్నారు. గొర్రెల స్కామ్ లో డబ్బులు మొత్తం దుర్వినియోగం, అసలు గొర్రెలు లేకుండా చేసేది. గతంలో చూసాం గడ్డి కుంభకోణం, మనకు లాలూ ప్రసాద్ యాదవ్ జరిగింది అదే కదా. స్కూటర్ల మీద, అసలు ఆటోల మీద రకరకాలుగా గడ్డి తీసుకెళ్ళారు, లారీ నెంబర్ వేసి లారీలను చూపించి స్కూటర్ల నెంబర్ కూడా వేశారు. ఇక్కడ కూడా జరిగింది అదే. మొత్తం మీద గొర్రెలు కొనకుండానే డబ్బులు మారినాయి, చేతులు మారినాయి. అందులో పై స్థాయిలో అవినీతి లేకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేల వరకే స్పష్టంగా ఉందని నేను అంటాను. ఎందుకంటే లబ్ధిదారులు ఎంపిక ఎవరు చేశారు, ఎమ్మెల్యేలు చెప్పండి. ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా ₹1 కూడా, ఒక్క గొర్రె పథకం కూడా బయటకు పోవడం. ఎమ్మెల్యేల వరకు దళిత బంధులో ఉన్నది వాళ్ళ అవినీతి ఇవన్నీ కనుక ఇటు ఎమ్మెల్యేలు దోచుకోమన్నారు, తాను కందిన తాను దోచుకున్నాడు. కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి, తప్పనిసరి చేసుకున్నంత అనుభవించాల్సింది అంటున్నారు. ఇది ఫేస్ చేయాలి. ఇదే ఒక కక్ష సాధింపు చర్యలు అంటున్నారు దేవిప్రసాద్ గారు. నేనేమంటున్నా, కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మొదట్లోనే మనకు ప్రగతి భవన్ ముందర ఆ బ్యారికేడ్స్ కొట్టడం, ఇవన్నీ ఆనాడే రాసిన ఒక వ్యాసం. ఏమంటే అక్కడ మనకు ప్రజావేదిక కూర్చున్నట్టే ఉంది. ఇది ఏమైతే ఒక రక్షణ కోసం ఏర్పాటు చేసినాం. అట్లాంటి రోజు మొదట్లో మీరు అధికారులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మారగానే ఏం చేస్తారంటే, మా ప్రజావేదిక పెడతాను, ప్రతి సోమవారం కలుస్తామని కలెక్టర్ ప్రకటిస్తారు. 3 సోమవారాలు కాగానే అయిపోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. తెలుసు కదా, మనం గతంలో చూసాం కదా. అంటే నేను వచ్చిన కొత్త ఎస్ఐ రాగానే తన పోలీస్ స్టేషన్ పడుకుంటే ఎట్లా హత్యలు చేస్తారు ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ అట్లా చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఏమైనా సరే ప్రజాధనాన్ని అవినీతి జరిగితే బయట తీసుకురావాల్సిందే. కేసీఆర్ ఉన్నారా, దాన్ని ఎవరున్నా ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. రైట్. దేవిప్రసాద్ గారు ఒక్కో పాయింట్, ఇప్పటికే మనం చూస్తున్నాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ పూర్తిగా డీలా పడ్డాయి. దాని తర్వాత మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాం. ఈ ఆరోపణలు కేసీ అధినేత పైన ఈ రకమైన ఆరోపణలు వచ్చి రేపు అంటే ఏమైనా అవుతే దీంతో క్యాడర్ కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా పార్టీకి కట్టుబడి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటే ఉండగలరా, లేక పార్టీ వీడి అవకాశం కలుగుతారా? రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఈ రకమైన ఆరోపణలు వస్తే పార్టీలో ఉంటారా? పార్టీని కాపాడుకునే పరిస్థితి ఉంటుందా? నేతలను కాపాడుకునే పరిస్థితి ఉంటుందా? రాజేష్ గారు, అంటే ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటములు కావచ్చు, ఒక్కొక్కసారి అప్పు, ఒక్కొక్కసారి డౌన్ అనేటువంటివి మామూలైనటువంటి అంశాలు. మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పార్టీల పరిస్థితి చూసినా ఒకసారి లోక్సభలో 0 వస్తాయి, అసెంబ్లీకి వచ్చే వరకు కొంత మెరుగైనటువంటి రిజల్ట్. కానీ అది వేరు, ఇక్కడ కేసులు కదా వెంటాడుతుంది. నేను అనేది ఏంటంటే కేసులు వెంటాడుతోటి రాజకీయ, ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏం చూస్తారు? మీరు పార్టీ మీరు డిఎంకేకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకసారి తమిళనాడుకు సంబంధించి చూస్తే, డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు జయలలిత తర్వాత ఒక బలమైనటువంటి పార్టీగా ఏడిఎంకే రాష్ట్రంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు ఇటువంటి ప్రస్థానమే ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఉదాహరణకు మన పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు మొత్తం మంది ఎమ్మెల్యేల మీద, మొత్తం డిపార్ట్మెంట్ల మీద, మొత్తం మంది మీద కేసులు పెట్టినటువంటి విషయాన్ని చివరకు సీఎం గారినే తీసుకుపోయి కొద్ది రోజులు జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని చూసినాం కదా. దాన్ని ఇప్పుడు ఎండార్ చేసి మొత్తంగా కూడా ఇప్పుడు ఆ కేసులన్నీ ఏమైతాయి చెప్పండి? ఒక ప్రభుత్వం ఆరోపణలు వేస్తే చట్టపరమైనటువంటి సంస్థలు కేసులు పెడితే తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏం జరుగుతాయి? అవన్నీ చంద్రబాబు నాయుడు మీద విచారణ జరుగుతుందా, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ లోపలికి పోతాడా? అట్లా ఉండదు కదా. అంటే ఇది ఒక పొలిటికల్ వెండెట్టాతో చేస్తున్నటువంటి అంశాలుగానే
చాలా చూడాల్సి వస్తుంది. నిజంగానే ఇంతకుముందు రామ్మోహన్ గారన్నా, దిలీప్ గారన్నా, లక్ష్మణ్ గారన్నా నిజంగానే ఎక్కడైనా అవినీతి ఏర్పడితే డెఫినెట్ గా చేయండి. నేను ఒకటే ఉన్నాను, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాల మీద కమిషన్లు వేస్తే రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళలో 80% పరిపాలకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు కస్టోడియన్ గా ఉన్నప్పటికీ కూడా వ్యవస్థలో జరిగేటువంటి తప్పులకన్నిటికీ కూడా బాధ్యులు కావలసినటువంటి అవసరాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం, ప్రజలు శిక్షిస్తారు. ఇక మీకు అధికారం, మీరు మంచి చేయలేదు కాబట్టి 5 ఏళ్లకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఎన్నికలు అవే. కానీ మీరు ఎక్కడైనా అవినీతి జరిగితే, ఇంకొకటి జరిగితే దానికి వ్యవస్థలనే శిక్షలు వేస్తారు, ఖరారు చేస్తారు. కానీ ఇవి ఏమైపోయినాయంటే ఒక ప్రభుత్వం వస్తే వాడు దుర్మార్గుడు, అదే ప్రభుత్వం వస్తే ఆయన గొప్ప మనిషి అని చిత్రీకరించేటువంటి వ్యవస్థలుగా ఇలా గతంలో ఈ సంస్కృతి లేకుండా అనుకుంటా దేవిప్రసాద్ గారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తా రాజేష్ గారు, ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ఉండే రాజశేఖర రెడ్డి గారిది, ఇది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉచిత విద్యుత్ ఉండే. మా ప్రభుత్వం వచ్చినాక వాటికి సంబంధించి అందులో ఏమో జరిగింది, జలయజ్ఞం లేదు, అవినీతి జరిగింది, లేకుంటే ఇంకొక దానిలో ఏమో జరిగింది, ఇంకొక దాంట్లో స్కామ్ జరిగింది, ఒప్పందాలలో పీపీఎలలో ఈ ఒప్పందాలలో ఇంత జరిగిందని మేము కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించినటువంటి అంశాలు గత ప్రభుత్వానికి సంబంధించి మొత్తం క్యాబినెట్ పోతుంది. అదే కదా ఆ విషయం కూడా చెప్పారు. అట్లా అన్నారు, తర్వాత మొత్తం మీరే విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఉండే ఎమ్మెల్యేలను. ఇంకెక్కడ జరుగుతుంది ఇప్పుడు ఉన్నది అనుకోండి, ఇప్పుడు స్కామ్ వచ్చింది, అదే రంజిత్ రెడ్డికో, మహేందర్ రెడ్డికో, లేకుంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కడియంకో, ఇంకొకరికో చుట్టుకుంటే వీళ్ళందరూ తీసుకుపోయి జైలు ఎత్తారా? చెప్పండి. నేను స్టేట్ అడుగుతున్నా. ఏమైందంటే ఇది కేవలం కేసీఆర్ మీద, కేసీఆర్ పరిపాలన మంచిది కాదు, ఇక మా పరిపాలన మంచిది చెయ్యండి, మీరు ప్రజలని మరిపించే పరిపాలన రాజేష్ గారు ఎక్కడెక్కడ పేర్లు రేనమో అక్కడ మీరు దాన్ని గొప్పగా చేసేటువంటి ప్రజలు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద మాకు జెలసీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, మాకు ఇంకోటి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలన చేయండి. ఇంతకుముందు దిలీప్ గారు అన్నారు ఏదో 3 లక్షలు తీసుకుంటున్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు, రామ్మోహన్ గారు కూడా ప్రస్తావించారు. అటువంటి ఆరోపణలు వచ్చినాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే చెప్పినటువంటి అంశాన్ని చాలా సందర్భాల్లో విన్నాం. ఏదైనా ₹1 ఇస్తే 16 పైసలు లబ్ధిదారులకు వదలేవన్నాడు. అంటే 84% ట్రాన్స్మిషన్ లాసెస్ కు ఏ ప్రధానమంత్రి బాధ్యుడై రాజీనామాలు చేసింది చెప్పండి? అంటే టోటల్ గా ఆరోపణలు చేయడం, మేమేదో ఆదర్శవంతులం అనుకోవడం, చెప్పడం తప్ప ప్రతి పరిపాలనలో, ప్రతి వ్యవస్థలో ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్కటి ప్రూవ్ అయింది లేదు. కాకపోతే ఏంటంటే ఇలా భారతీయ జనతా పార్టీ వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇలా ఆపులు కావచ్చు. ఒకటి దేవప్రసాద్ గారు మీరు అన్నట్లు ఇదంతా ఎంక్వైరీలు కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అని మీరు అంటున్నారు కదా. సో ఇదే రాబోయే రోజుల్లో కేసీఆర్ ను కూడా జైలుకు పంపే అవకాశం కనబడుతుందా ఈ వ్యవహారం చూస్తుంటే? నేనేమంటున్నా రాజేష్ గారు, పంపిస్తుండొచ్చు, పంపరని ఏముంది. ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మోదీ మీద ఏం మాట్లాడినో ఇలా ప్రజానీకం అంతా వీడియోలలో, టీవీలలో చూస్తా ఉన్నది. గతంలో ఏం మాట్లాడినో ఇప్పుడేం మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలలో ఇవన్నీ సహజ సిద్ధం అయిపోయినాయి. మళ్ళీ కేసీఆర్ మంచిగా చేశారని కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవంతా ఏమంటారు, ఇవి కక్ష సాధింపులు అని చెప్పి మళ్ళీ మోదీ మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి రాజకీయాలలో ఇవి ఉండవు. ఈ విలువలు అనేటువంటివి రోజు రోజు మృగ్యమైపోతున్నాయి. నిజంగానే ఇవాళ ప్రభుత్వ సొమ్ము ఎక్కడైనా దానికి కరమైనటువంటి 270 మంది ఎంపీలు ఆ రోజు నితీష్ కు సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు, బయటకు వచ్చి ధర్నా చేశారు. ఆధార అంశాల మీద విచారణ చేయమన్నారు. ఇలా ప్రభుత్వంలో ఉన్నారు, మొదటి సంతకం ఎందుకు పెట్టలేదు దాని మీద చెప్పండి? ఇప్పుడు అంత కుంభకోణం అని చెప్పినటువంటి వాళ్ళే ఇలా ఏం చేయలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫ్లై యాష్ మీద 50 లక్షల రూపాయలు అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఆరోపణ చేసిండు, దాని మీద వచ్చినాయి. జరిగిందా లేదా ప్రభుత్వం నుంచి వివరణ కూడా లేదు. కనీసం ఆ బీర్ల గురించి చెప్తే అయ్యాలి వెనక్కి తీసుకోలేమని చెప్తా ఉన్నారు. ఇట్లా
ఆరోపణలు వస్తాయి. ఈ రాష్ట్రంలో 5-6 నెలల్లోనే 6 ఆరోపణలు వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. వాటి మీద వివరణ లేదు, చేసేది లేదు. ఏమంటే మేము కేసీఆర్ గారి గురించి, కాళేశ్వరం గురించి మీరు చేయండి, దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టండి, ఒక మంత్రిని పెట్టండి, ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టండి, ఆ డిపార్ట్మెంట్ అదే పని చేసుకోమనండి. మీరు మాత్రం ప్రజా పరిపాలనకు రండి. మమ్మల్ని ఎంతమందిని జైల్లో పెడతారో, ఎంతమందిని శిక్షలేస్తారో, ఎంతమంది అవినీతి పనులు తేలుతారో, ఎంతమంది గొర్రె కాపర్లను లోపలికి పెడతారో, ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్ళని లోపలికి పెడతారో, ఎంతమంది ఇలా విద్యుత్ తీసుకున్నటువంటి వాళ్ళని లోపలికి పెడతారో, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఇవన్నీ చేయండి. రేపు బిహెచ్ఎల్ను కూడా పిలిచి వీళ్ళు విచారణ చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని మేము బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చినాం. మేము ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, మేమేం బయట ఒప్పందం చేసుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాటిలో నిజం ఎంత అదెంత తేలేదాకా డెఫినెట్ గా మేము కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థలను గౌరవిస్తాం. ఎక్కడైనా తప్పు జరిగితే డెఫినెట్ గా తప్పనేది ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నారు, ప్రతి దానిలో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఉండదు, ప్రతి దానిలో మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మంత్రి వచ్చి డబ్బులు తీసుకోమని అన్నది. కానీ ఇక్కడ విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ పేరు చెప్తున్నారు, సార్ చెప్పారు మేము చేసామని చెప్తున్నారంట. అవును, ఇప్పుడు సార్తో పాటు వాళ్ళు కూడా మన లోపల అందరు ఇంకేం చేస్తారు అంతే కదా. ఇప్పుడు వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మేము రాజేష్ గారు మేము అధికారంలో ఉన్నాం అనుకోండి, ఏ తప్పుడు పని చేయమంటే ఆ తప్పుడు పనులు అధికారులు చేస్తారా? ఇలా చేసే ప్రతి పనికి రేవంత్ రెడ్డి సొమోటోగా కొన్ని ఉంటాయి ఆర్డర్స్, ముఖ్యమంత్రి గారికి ఈ పని చేయండి అంటాడు. ఆ పని చేసే క్రమంలో వాడు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి బాధ్యుడైతాడా? లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రభుత్వాలది బాధ్యత లేదు, ఏ అవినీతి జరిగినా ప్రభుత్వాలది బాధ్యత లేదు అని మోదీ గారు చెప్తున్నారు. మోదీ గారు అవినీతి మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పిండ్రు. దాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాను. ఒకటి. రెండో విషయం, మరి అంటే మోదీ గారు వచ్చినాకనే అవినీతి పరుల మీద కేసులు బుక్ అయిన ములాయం సింగ్ కాంగ్రెస్ టైంలోనే బుక్ అయింది. లాలూ ప్రసాద్ యాదవ్ మీద కేసు కాంగ్రెస్ టైంలోనే బుక్ అయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు పోయి కేసు బుక్ చేసాడు, నేషనల్ హెరాల్డ్ కేసులో. అంటే ఈ రకమైనటువంటి దీనికి రాజకీయ పరమైనటువంటి రాజకీయ నాయకులు అవినీతి చేసి తప్పించుకోవడం అనేటువంటి సబబు కాదు. వ్యవస్థను సజావుగా నడపాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద. ఆ రాజకీయ నాయకులు అధికారులను ఒత్తిడి చేసి తప్పులు చేస్తే అతిథులు కారు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఒక విశ్వాసంలోకి తీసుకోవాలా. ప్రజాస్వామ్యం మీద గౌరవం అప్పుడే పెరుగుతుంది. ఆ రకమైనటువంటి స్థితి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి దృష్టికోణంతో నడవాల్సినటువంటి అవసరం. ఎస్, రాజకీయ అవసరాల కోసం తీరుతెన్నులు మారుతున్నాయి అనేటువంటిది అయితే ప్రశ్నించేటువంటి ప్రజలన్నప్పుడు ఖచ్చితంగా మూలాలకు వెళ్ళేటువంటి మేధావులు చర్చించినప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్యం మరింత గౌరవాన్ని ఆపాదించుకుంటది, ఆ గౌరవం ఇనుమడిస్తుంది. బాధ్యతగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఆ రకమైనటువంటి తీరు రావాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మకం అనేటువంటిది రాజకీయ నాయకుల మీద పోయేటువంటి పరిస్థితి నుంచి మన ఈ యొక్క వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొరపాటు ఎవరు చేసినా, పొరపాటు ఎవరు కాసినా మరి బాధ్యులైతారు అనేటువంటిది మనం ఇక్కడ రాజేష్ గారు నేను ఇక్కడ ఒక్కటి ప్రస్తావిస్తా. పెద్ద లక్ష్మణ గారు మాట్లాడియండి. ఇదే స్వయాన ప్రధానమంత్రి మోదీ గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత అందులో చంద్రబాబు నాయుడు వలన అవినీతి జరిగింది, ఈ మొత్తం దాని మీద కేంద్రం విచారణ చేస్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తప్పించుకోడు, తప్పు చేసిందని చెప్పి పెట్టిండు. ఆయన ఇద్దరు వాదులాడుకున్నారు. ఇవాళ ఇద్దరు ఒకటైన నిజాయితీ సరిగ్గా ఉంటే మోదీ గారు చంద్రబాబు నాయుడు మీద విచారణ జరిపించండి, ఆ 5 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి జరిగిన దాని మీద విచారణ జరిపి శిక్షిస్తే మోదీకి మేము పొద్దున్న లేస్తే దండం పెట్టు. ఎవరి మీద విచారణ కొనసాగుతుందో వాళ్ళ మీద విచారణ ఖచ్చితంగా కొనసాగుతుంది. విచారణలో గాని అవినీతి ఆరోపణలో గాని ప్రభుత్వం జోక్యం ఉండదు. తప్పనిసరిగా ఆ రకమైన విచారణ
ఎవరి మీద ఆరోపణలు ఉన్నా కొనసాగుతుంది. అది కేంద్రం నుంచి అది భరోసా ప్రధానమంత్రి గారు ఇచ్చారు. ఆ రకం దాని విషయాల్లో సంశయం ఆలోచించడానికి ఆస్కారం. లక్ష్మీనారాయణ గారు ఒక పాయింట్ చెప్పండి, ఏంటి రాబోయే రోజుల్లో ఇది కేవలం ఆ విచారణలకు వస్తే ఉంటుందా, రాజకీయ నాయకులను వరకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కేవలం అధికారులను అరెస్ట్ చేశారు, ఓకే, వాళ్ళని విచారిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులు ఉన్నారో, కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో? అంటే మనం చూసినాం ఉత్తరప్రదేశ్, బీహార్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి స్కాములు విచారణ జరిగిన తర్వాత, రుజువైన తర్వాత వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. దేశంలో సామాన్యుడికి ఒక రీతి, ఒక చట్టము, అధిక ప్రభుత్వాన్ని ఏలినటువంటి నేతలకు ఒక చట్టం అనేటువంటిది ఉండదు. ఎవరైనా దోషులుగా తేలినప్పుడు సమగ్ర విచారణ తర్వాత దోషులుగా తేలినప్పుడు తప్పనిసరిగా దాని పరిణామాన్ని భరించాల్సి. ఓకే, రైట్. దిలీప్ గారు ఇప్పుడు రఘునందన్ గారి కామెంట్ విషయంలో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, అందులో ఏంటి నిజమైన వాస్తవేనా? మీకు ఆ ప్రభుత్వానికి అలాంటి ఇంటిమేషన్ ఉందా? ఈడీ నోటీసు పంపించింది కేసీఆర్కి అనే విధంగా నిజం వాస్తవం ఉందా? అందులో కేవలం రాజకీయ ఆరోపణలు చూస్తారా? ఈడీ పంపింది కదా, ఈడీ పంపింది కాబట్టి వాళ్ళకే తెలవాలి, బీజేపీకి లక్ష్మణ గారికి తెలవాలి. బట్ నేను ఏమంటే మన అందరం డిబేట్లో అందరం కూడా ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ చెందిన వాళ్ళం సోకాడు మనం మోసపుచ్చుకోవడమే. ప్రభుత్వ కనుసన్న లోపలనే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పనిచేస్తాయనేది మనందరికీ తెలుసు, మన అంతఃకరానికి తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనేమో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ పనిచేస్తుంది. డైరెక్షన్ అనేది ప్రతిరోజు డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఉండకపోవచ్చు, ఓవరాల్ గైడెన్స్ అనేది మనందరికీ తెలుసు. అదే పద్ధతిలో ఇక్కడ సిఐడి కానీ, ఏసీబీ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మన కన్సర్న్లో పనిచేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అది డెఫినెట్ గా ఆ సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఒక్కొక్కసారి పొలిటికల్ పర్పస్ వాడుతున్నారు అనేది జగత్విదితం కదా. మనం కాదంటే అవునంటే ఎట్లా? ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఊరడానికి కేసులు ఎదుర్కొన్నాడు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, మొత్తం చుట్టూ వచ్చాడు, అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత చంద్రబాబు స్కిల్ దాంట్లో ఇరుక్కున్నాడు, పాపం తీసి జైల్లో పెట్టారు, బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. మా రేవంత్ రెడ్డి గారిని ఆయన అరెస్ట్ చేసి లోపల పడేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ముఖ్యమంత్రి అవుతున్నారు అనుకోవచ్చా? మేబీ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే రాజకీయ నాయకులు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలా. ఏదైనా కేసుని సీరియస్ గా చేసి ఇప్పుడైనా రేపొద్దున మీరు కనుక కేసీఆర్ అరెస్ట్ చేస్తే మన రేపొద్దున లోకల్ బాడీలో పొలిటికల్ బెనిఫిట్ వస్తుంది ఆయనకి. సో నేను అనుకుంటా ఇవన్నీ ఆయన లక్ష్మణ గారే దేవి అన్నాడు, లక్ష్మణ గారు అన్నారు, సామాన్యుడికి ఒక నీతి ఉంది, ఒక చట్టం ఉంది, డబ్బులు నాడుకు ఒక చట్టం ఉంది. ట్రాన్సిస్టర్ దొంగతనం చేసినోడికి ఏమో 6 నెలల జైలు పడుతుంది, మర్డర్ చేసినోడేమో బయటకు వెళ్ళిపోతున్నాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు ప్రముఖ అడ్వకేట్ పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా పోతాడు, జైలుకే కూడా. అసలు మీ జ్ఞాపకం ఉంటే లేడీని చంపిన కేసు లోపల సల్మాన్ ఖాన్ ఒక్కరు కూడా జైలు పోలే. ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆత్మహత్య చేసుకున్నాడు, హెరాస్మెంట్ తట్టుకోలేక కోర్టులేదు. ఐఎమ్ సారీ, కోర్టు మీద కామెంట్ అని కాదు, కానీ ఈ దేశంలో అందరం కూర్చొని పునఃసమీక్షించుకోవాలా. లక్ష్మణ అంటున్నారు, ఈ వ్యవస్థ మీద ప్రజల నమ్మకం కోల్పోకముందే ఎస్ అధికారంలో ఉన్నవాడి బాధ్యత మొత్తం అవినీతి రహిత పరిపాలన అందించడం అనేది. దానికోసం నీకు అధికారం ఇచ్చారు, నువ్వు లూటీ చేసుకోవడానికి కాదు. అది ఎవరైనా కానీ, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. సో పారదర్శకమైన పరిపాలన అందించాలి, మాకు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, మా జీవితాలు బాగుపడాలని ప్రజలు కోరుకుంటారు తప్ప యథేచ్ఛగా లూటీ చేస్తారని అనుకోరు. కాబట్టి అట్లా జరిగిన సందర్భంలో సహజంగా ఎంక్వైరీలు వస్తాయి. ఆ ఎంక్వైరీలు అనేది పారదర్శకంగా ఉండాలంటే డెఫినెట్ గా మనందరం కూర్చొని అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఎట్లా ఈ వ్యవస్థను రక్షించుకోవాలా, ఈ ఇండిపెండెంట్ గా ఈ సంస్థలు ఎట్లా పనిచేయాలి, డెటరెంట్ ఎఫెక్ట్. ఎవరైనా ఇద్దరు అరెస్ట్ చేస్తే వేరే వాడు భయపడతారు, అయ్యో జైలుకు పోతాం, పరుగు పోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఉండాలి. కానీ ఏం కాదు, కోర్టుకు పోయి నేను బెయిల్ తెచ్చుకుంటా, ఇది సుప్రీంకోర్టు దాకా పోయే లోపల నేను ఉంటాను సంస్థానం అంటే ఎట్లా? ఒకటి మళ్ళీ మీ దగ్గర దేవిప్రసాద్ గారు చివరిగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్లే ముందు, ఈ గొర్రెల స్కామ్ అంశంలో నిజంగా ఒకే యూనిట్ను ఇట్లా ప్రతి దగ్గరికి పంపించడం ఇదంతా జరిగింది. ఒక యూనిట్ తీసుకొచ్చి దాన్ని ఈ జిల్లాకు చూపించడం, మళ్ళీ ఆ జిల్లా నుంచి అక్కడికి, నిజమైన ఆ పరిస్థితి ఉండేనా గతంలో? నిజమైన లబ్ధిదారులకు అందలేదా ఈ గొర్రెలు? నేను ఏమంటారు, డెఫినెట్ గా అటువంటి ఆరోపణలు అనేక సందర్భాల్లో వచ్చినాయి. పూర్తిగా ఇప్పుడు లబ్ధిదారులు తీసుకున్నాక అది అమ్ముకుంటాడా, పెట్టుకుంటాడా, ఈ రెగ్యులర్ మానిటరింగ్ అనేటువంటిది ప్రభుత్వ వ్యవస్థలో సాధ్యం కాదు. ఇప్పుడు ఒక యూనిట్స్ ఇస్తాం, యూనిట్స్ ఇచ్చినాక ఆయన మళ్ళీ ఎవరికో ప్రభుత్వం నుంచి వచ్చింది కదా అంటే ఏమైపోతుందంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే వరకు ఇది మాకు
ఉత్తగానే వచ్చింది 10 రూపాయలకు 6 రూపాయలకు 7 రూపాయలకు అవసరాల కోసం అమ్ముకుంటారు. వాళ్ళ పేదరికం కావచ్చు, అవసరాలు కావచ్చు, ఇంకొక సమస్యలు కావచ్చు, వాటికి నిరంతరం మానిటరింగ్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తప్పులు జరగలేదు అని చెప్పడానికి ఉండదు. డెఫినెట్ గా తప్పులు ఎక్కడైనా జరిగితే మీరు రెక్టిఫికేషన్ చేసుకునేటువంటి అంశాలు తప్ప దీనికి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, ఇంకొకరికో జోడించి చెప్పడం అనేది ఇది సరైనది కాదు. డెఫినెట్ గా అందులో ఎవరైనా నిజంగానే మీరు అన్నట్టు ఇట్లా యూనిట్లను తీసుకుపోయి మళ్ళీ చెప్పి చేసి 10 గొర్రెలను 100 గొర్రెలను స్కూటర్ మీద తీసుకుపోతున్నట్టు చూపించి ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే డెఫినెట్ గా చిక్కకుండా ఉంటాయి. ఎలాగపోతే రేపైనా వాళ్ళు శిక్షలు ఇప్పుడు ఎండిని సస్పెండ్ చేసారు, ఇంకొకరిని సస్పెండ్ చేసారు, డాక్టర్లను ఇంకెంతమంది, ప్రతి డాక్టర్ కు చూసుకుంటది. ఇప్పుడు వచ్చిన ఏంటంటే డబ్బులు తీసుకున్నా ఇప్పుడు వచ్చిన సమస్య ఏముందంటే వాళ్ళు పోయిన తర్వాత ఇక రకరకాల ఎంక్వైరీలకు లోపలికి పోతాయి. ఈ మనీ లాండరింగ్ ఎవరికి ఉంది, ఎక్కడి వరకు పోయింది, నిజంగా తేలితే మంచిదే. రాజు గారు తేలనియండి. ఇప్పుడు ఎవరు నిజంగా దోషులు ఉన్నారు, ఈ మనీ లాండరింగ్ ఎవరెవరికి జరిగింది, ఎవరి అకౌంట్ నుంచి ఎవరికి పోయింది అనేది తేలుతుంది కదా. మనీ పిఎంఎల్ఏ వస్తే తేలనియండి. తేలితే ప్రతి శాఖకు మంత్రి ఉంటారు కాబట్టి మంత్రులు కూడా ఈ దీంట్లో నిజంగా దోషులని తెలితే మంత్రులు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఏం మంత్రి అకౌంట్ నుంచి ల్యాండరింగ్ అయితే, మంత్రికి సంబంధించినటువంటి ల్యాండరింగ్ ఉంటే, మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా ల్యాండరింగ్ జరిగితే మంత్రి దోషి అయితే తప్ప విధానం ప్రకటించినంత మాత్రం దోషి కాదు కదా. రాజు గారు ఇప్పుడు ప్రాజెక్టు కట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంటది. ప్రాజెక్టు అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్లా బాధ్యత? ఒకవేళ బాధ్యత ఉన్నా కూడా దానికి సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన ఇంజనీర్లు, దానికి సంబంధించిన టెక్నికల్ ఎగ్జామ్లు, క్వాలిటీ ఇంజనీర్లు ఇవి చాలా ఉంటాయి. అలా వీళ్ళందరికీ సరే శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఒక్క తప్పు చేసినా చైన్ అంతా పోతుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే నిజంగా ఇంటెన్షనల్ గా ఏవైనా తప్పులు జరిగితే డెఫినెట్ గా శిక్షలు పడాల్సిందే. కానీ ఇది కేవలం మొత్తం ప్రభుత్వం చేసినటువంటిది, ఇది కేసీఆర్ ఇంట్లోకి పోయిన డబ్బులు, కేసీఆర్ తిన్నాడు అని చెప్పి కానీ జయప్రసాద్ గారు ఇప్పటి వరకు యాక్చువల్ మొన్నటి వరకు హరీష్ రావు పేరు రాలేదు, కానీ ఇప్పుడు హరీష్ రావు పేరు కూడా వస్తుంది. కాళేశ్వరం, మేడిగడ్డ అన్నారు వస్తుంది నిర్మాణ పనుల్లో మంత్రిగా ఉన్నాడు కదా. అదే నిర్మాణ ఆయనకు కూడా నోటీసులు పంపిస్తారు రాబోయే రోజుల్లో. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు జరిగింది, ఎప్పటి వరకు నిర్మాణాలు జరిగినాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. హరీష్ రావు గారు మంత్రికి కూడా ఉన్నారు కదా. బాధ్యత తప్పకుండా మంచికైనా చెడుకైనా అందరు బాధ్యత తీసుకుంటాం. ఎందుకు తీసుకో? డెఫినెట్ గా ఇప్పుడు ఆడ చెడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాల మీద వివరణ అధికారులు ఇస్తారు. అంత మేము సార్ చెప్పినట్టు చేసినాము, అంతమేం చేసినాం అనేది పత్రికలో వస్తున్న వార్తలు. వాళ్ళ అప్డేట్లు ఏమి ఇచ్చిండ్రు, ప్రభుత్వం దగ్గర ఏం కౌంటర్ రిటర్న్ ఏమని అడిగారు కదా, ఆ రిటర్న్ లో ఏమి ఇచ్చిండ్రో చూస్తే మనకు తెలుస్తుంది. ఈ వచ్చిన ఊహాజనితమైనటువంటి వాటి మీద మనం చర్చ చేస్తే అది సరైనటువంటి రీతిలో ఒక తీరం పోదు. రాజేష్ గారు డెఫినెట్ గా దోషులకు శిక్ష పడాలి, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కావద్దు. దీని మీద అందరికీ ఒక సారూప్యం ఉంటది కదా. డెఫినెట్ గా దాని మీద శిక్షలు తీసుకుంటే తీసుకోమనండి. రైట్. రామ్మోహన్ రావు గారు, చివరిగా ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, ఇప్పటికే పార్టీ ఓటమితో డీలా పడింది మన విషయం తెలుసు. దీంతో కేసుల వల్ల రాబోయే రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా, కనుమరుగే అవకాశం కనబడుతుందా? సమస్య లేదు. అంతకుముందు మొన్నటిదాకా కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ పని ఖతం అన్నారు. ఏమైంది? మళ్ళీ గెలిచింది వాళ్ళ ప్రభుత్వంలో ఉంటది. బీజేపీ పని ఖతం, బండి సంజయ్ తీసేసినాక అయిపోయింది అన్నారు. తెలంగాణ విషయాలు కనుక పార్టీలు మొత్తం మునిగిపోవడం ఉండదు. కాకపోతే రూపాంతరం చెప్తే ఒక్కోసారి స్థానిక పరిస్థితుల వల్ల ఇంకో దగ్గర పోవచ్చు. ఉదాహరణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేకుండా పోయింది. వరకు చెప్పాలంటే ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే కొన్ని చారిత్రక కారణాల వల్ల పోవచ్చు, కానీ మామూలుగా అవినీతితోనే దీంతోనే పార్టీ లాభం కరెక్ట్ కాదు. అంటే నేను ఏమంటానంటే, ఒకటి పార్టీకి అవినీతి ఆరోపణల మరక ఏదైతే ఉందో ఆ మరక అంటుకోవడంతో కొంత సాహసం చేయరు కదా నాయకులు కూడా. ఎందుకు మనం వెళ్ళి ఆ పార్టీలకు వెళ్ళి మనకెందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కుంభకోణం మేము లోక్సభ A to Z అనే కుంభకోణాలు లిస్ట్ చేస్తే ఒక్కొక్క దాంట్లో 5-6 అక్షరంలో కుంభకోణాల లిస్ట్ పట్టలే. మరి కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందా? కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా పోయిందా? నేనేమంటున్నా సార్, ఇది బాగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. రాజేష్ గారు టీఆర్ఎస్ పని అయిపోయింది, మునిగిపోయింది, తప్పనిసరి సమస్య లేదు. టీఆర్ఎస్ పార్టీ నిలిచి కలిస్తాయి. ఇదే కాకపోతే ఇంకోటి వస్తారు నాయకులు, ఎవరైనా వస్తారు. పార్టీ అయితే ఉన్నది, పార్టీ పుట్టింది, ఒక ఉద్యమ చరిత్ర ఉంది, 25 ఏళ్ళ చరిత్ర ఉంది, ఉంటుంది అంటున్నాను. ఒక మాట, ఇప్పుడు మొత్తం పరిష్కారం అయిపోదాం. ఇప్పుడు మొత్తం అవినీతిలో మొట్టమొదటి ఏంటంటే, నిన్న కాక మొన్న ఒక వారం 10 రోజుల కింద హైకోర్టు ఒక మంచి మాట, రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక జీవో వచ్చింది, ఏది మన సెలవులు నీళ్లు కనుక సెలవులు ఇస్తున్నా మీటింగ్ ఇవ్వమని చెప్పి, దాని మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ వస్తే వేసి కోర్టులో వేస్తే ఏమన్నదంటే కోర్టు ఇష్టం నేను అసలు
రేపు ముఖ్యమంత్రికి ఒక ఆ చిన్న సెలవులు ఇవ్వమని వైస్ ఛాన్సలర్ పంపించి నాకు సంబంధం ఉంటుందా? అన్నిటికీ ముఖ్యమంత్రి ఎట్లా బాధ్యత అవుతారు అన్నాడు. సరిగ్గా ఈ అవినీతిలో కూడా అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యత కాడు. కేసీఆర్ గారి మీద కొన్ని ఉన్నాయి తప్పనిసరిగా చెప్పిన పెద్ద పెద్ద ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఈ వీటిలో ఖచ్చితంగా ప్రమేయం ఉండొచ్చు. మనం మొదలు చెప్పలేం కదా. కానీ నేను చెప్పిన గొర్రెల స్కీమ్ ఉందనుకోండి, రెండు కుంభకోణాలు జరిగినాయి. ఒకటేమో గొర్రెల స్కీమ్ లో లబ్ధిదారులు ఎంపిక చేయడం నుంచి మొదలైంది. డబ్బులు తీసుకున్నారు, అధికారులు మంత్రులు తీసుకున్నారు, వెటర్నరీ డాక్టర్లు కూడా చేరిపోతారు ఇవాళ. రెండోది ఏం చేసిండ్రు, యూనిట్స్ తీసుకురాకుండా కొన్నట్టు చేసి, ఆంధ్ర యూనిట్ కొన్నట్టు చేసి తీసుకొచ్చిండ్రు. మూడో పెద్ద కుంభకోణం ఉంది ఇందులో. ఒకటేమో యూనిట్ కాస్ట్ పెంచిండ్రు రాజేష్. యూనిట్ కాస్ట్ 1,00,000 నుంచి 1,20,000 చేసింది. ఆ 25,000 చేసేటప్పుడు అందరూ వాటా ఉన్నది, కింద నుంచి మీద దాకా అందరూ వాటా ఉన్నది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా రక్షణ లభిస్తే ఈ కేసులన్నీ పోతాయని దానికి మంచి ఉదాహరణ మోడీ గారు ఇద్దరిని తిట్టుడు ఏటీఎం గా అన్నారు. ఏమని మన పోలవరం ప్రాజెక్టు గురించి మొదలేమో చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగానే ఆయన ఏటీఎం, చంద్రబాబు నాయుడు ఏటీఎం గా మారింది అన్నారు. తర్వాత మళ్ళీ మొదటి ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి నేను దాని వ్యాసం రాసిన. అయ్యా ఏటీఎం ఎవరిది, బ్యాంక్ ఎవరిది, డబ్బులు ఎవరి? డబ్బులు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు కేంద్ర పోతుంది, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టలే కదా. ఏటీఎం సెంటర్ కూడా నీదే. మరి అలాగే డబ్బులు పట్టుండే నువ్వు దొంగలు ఎట్లా పట్టుకోలేకపోయినావు అని నేను అడుగుతున్నాను కదా. అంటే ఏం చేయాలి ఇప్పుడు? చంద్రబాబు నాయుడు మిత్రుడు అయితే ఆయన ఏటీఎం పోయింది, జగన్మోహన్ రెడ్డి మిత్రుడు అయితే ఇప్పుడు అయితే ఆయన కూడా పోతుంది. నేను ఒక మాట రాజకీయంగా వాళ్ళకి అండా ఉంటే ఇప్పుడు నిజంగానే టీఆర్ఎస్ కనుక 4 ఎంపీ సీట్లు వస్తే పరిస్థితి ఇంకో రకంగా ఉంది. కాంగ్రెస్ పనిచేయదు. 4 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ వచ్చి ఉంటే వీళ్ళు అవసరం పెడతారు. అందుకని వాళ్ళ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడ కాదు, మాకు ఎంపీ సీట్లు లోక్సభలో రాకపోవచ్చు, మాకు రాజ్యసభలో బలం ఉన్నది, మీ సంగతి మాత్రం ఏ బిల్లు పాస్ కావాలని మా దగ్గర రావాల్సిందే, మమ్మల్ని అడగాల్సిందే అని విజయసాయి రెడ్డి అంటున్నాడు. అందుకని ఎంపీల బలాన్ని బట్టి రేపు అక్కడ ఉంటారు. మూడోది ఒక్కడి పరిష్కారం చెప్తే చివరిగా ఇట్లా జరగకుండా ఉండాలంటే ఇప్పటికే మనకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ వచ్చినాయి, మనకు ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వచ్చినాయి. బెస్ట్ అంటున్నాం. ఇప్పుడు అవినీతి గతంలో పెన్షన్లలో చూడండి, మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి 50 రూపాయలు వచ్చేస్తారు. లాస్ట్ ఒకటే చెప్తా, అవి 300 రూపాయల 50 రూపాయలు నొక్కేసి ఇచ్చేవాళ్ళు. జనరల్ కమిటీ మీటింగ్ పెడితే 50 నొక్కేసి అని ఏమంటున్నా అంటే వరల స్కీమ్ దాంట్లో అవినీతి జరగడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ లేదు. వాళ్ళ పెన్షన్లలో కానీ ఇతర డైరెక్ట్ బ్యాంకులో వేసిన దానిలో రైతు బంధువులు అవినీతి ఉందా? ₹1 అవినీతి లేదు. ఆ సిస్టమ్ వైపు మనం పోవాలి కానీ అధికారుల మీద నాయకుల మీద ఆధారపడితే లాభం లేదు. సారు దిక్కి అన్ని వేలు చూపెడుతున్నాయి కనుక సారు నేను మంచిగా నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు, విచారాలు కొనసాగని చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చర్చల పాలనకు దేవిప్రసాద్ గారికి, దిలీప్ గారికి, అదేవిధంగా ఎండల లక్ష్మీనారాయణ గారికి, రామ్మోహన్ రావు గారికి చర్చల పాలనకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఈరోజు చూస్తే మొత్తం కేసీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు అనే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు ఉన్న ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే విద్యుత్ కొనుగోలు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు ఈడీ ఏదైతే లిక్కర్ కేసు